తాండూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో గందరగోళం, బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ, తోపులాట, క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని టీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కార్యాలయం గేట్ ముందు 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ లబ్ధిదారులతో రోడ్డుపై బైఠాయించారు. మేము రోడ్డు మీద ఎంతసేపు పెడతాం సార్ మాకు మీ టీఆర్ఎస్ పార్టీగా కౌన్సిలర్గా మీరేం డిమాండ్ చేస్తారు? నేను డిమాండ్ ఒకటే చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా, ఫస్ట్ మీరు పట్టణ అభివృద్ధి గురించి ఆలోచించండి, తర్వాత అవన్నీ కంప్లీట్ చేయండి. డబల్ బెడ్రూమ్లు అనేది ఉండేటట్టు కంప్లీట్ చేసిన తర్వాత ప్రజల మధ్యలో ప్రజల సమక్షాన్న క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాతనే అందరికి ఇవ్వాలని నా యొక్క మనవి. ఒకవేళ ఇట్లా జరగకపోతే మేము ఎంతకైనా సిద్ధంగా ఉన్నాము. రాస్తా రోకలైనా చేస్తాము, ధర్నాలైనా చేస్తాము, ఏమైనా చేస్తాం. కానీ